ఈ మధ్య ఈ పాన్ పరాగులు, గుట్కాలు తినేవారి సంఖ్య పెరుగుతుంది. సో వారికి ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది? వారికి ఎటువంటి చికిత్సా విధానాలు మీరు చేస్తారు సాధారణంగా? ఈ పాన్ పరాగ్, గుట్కా ఇవి తినే వాళ్ళకి మనందరికీ తెలుసు ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ అనేది జనరల్గా మనందరికీ తెలుసు మోస్ట్ పాపులర్ డిసీజ్ అనమాట ఇది తినే వాళ్ళల్లో. అయితే నోటి క్యాన్సర్కి దానికి తగిన చికిత్సలు ఉంటాయి. అంటే క్యాన్సర్ పరిణామాన్ని బట్టి సర్జికల్గా దాన్ని రిమూవ్ చేసి తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ ఇచ్చేవన్నీ ఉంటాయి. ఇది కాకుండా ఈ పాన్ పరాగ్, గుట్కా తినే వాళ్ళలో ఏమవుతుందంటే ఈ దవడికి సంబంధించిన కండరాలన్నీ గట్టి పడిపోతాయి. దానివల్ల వాళ్ళు నోరు తెరుచుకోలేరు. నోరు గ్రాడ్యువల్గా క్లోజ్ అయిపోతూ వస్తుంది అనమాట. దీన్ని మనం ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం. ఇది స్టేజ్ 1లో ఉన్నప్పుడు కొంచెం మెడికల్గా దాన్ని కరెక్ట్ చేయొచ్చు, నోరు తెరుచుకోవటాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా. కానీ ఈ అలవాటు తీవ్రత ఎంత ఉంటుందంటే వాళ్ళు నోరు మూసుకుపోతున్నా కూడా ఇంకా అలవాటుని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఈ ఫైబ్రోసిస్ పెరిగిపోయి నోరు ఆల్మోస్ట్ మొత్తం పూర్తిగా క్లోజ్ అయిపోతుంది వాళ్ళలో. వీళ్ళకి సర్జికల్గా నోరు తెరిపించవచ్చు. ఏవైతే ఫైబ్రస్ బ్యాండ్స్ బుగ్గల్లో ఫామ్ అయిపోతాయో వాటిని సర్జికల్గా రిమూవ్ చేసి ఆ నోరు పూర్తిగా తెరిపించగలుగుతాం. కాకపోతే వీళ్ళు దానికోసం ముందు హ్యాబిట్ మానుకోవాల్సి ఉంటుంది. సో హ్యాబిట్ మానకపోతే మనం సర్జరీ చేసినా మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఏంటంటే చాలా మంది వీళ్ళకి అలవాటు ఎక్కువైపోయి తిండి తినలేకపోతున్నా కూడా ఇబ్బంది పడరు ఆ నోరు తెరుచుకోకపోవటం వల్ల. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే నోరు అనేది ఇట్ ఈస్ గేట్వే టు అవర్ లైఫ్. ఇప్పుడు ఏదైనా వెంటనే ఒక సర్జరీ చేయాలన్నా లేకపోతే ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు ఆక్సిజన్ ఇవ్వాలన్నా మనకి నోటి ద్వారానే ట్యూబ్ వేస్తారు. సో ఈ నోరు తెరుచుకోకపోవటం వల్ల వాళ్ళకి లైఫ్ సేవింగ్ అనే ఒక ఆప్షన్ పూర్తిగా మూసుకుపోయినట్టే. సో అందుకని ఇట్లా ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్తో బాధపడుతున్న వాళ్ళని మనం ఆపరేషన్ ద్వారా నోరు తెరిపించగలం. వాళ్ళు మళ్ళీ నార్మల్గా తినేటట్టు అంతా చేయగలుగుతాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.